అక్కడి నుంచే నమస్కారం చేయండి. ఓం యశ్వరః ప్రజతో భూత్వా దుహురా రాజ్యమన్వహం పంచదశర్చం చ శ్రీకామః సతతం జపే శ్రీర్యాజనో గృహే లక్ష్మీరాష్ట్రస్య జాముఖే తజామాసగం సృజామసి వేదాహమేదం పురుషం మహాంతం. అమ్మ గంటలు కొట్టకండి అమ్మా, ఎవరో గంటలు కొట్టకండి. ఆదిత్యవర్ణం తపసస్తు భారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః వాభివదనుజరాస్తే సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాతనో గృహే రాష్ట్రస్య జాముఖే తజామాసగం సృజామసి. సంతశ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఓం నర్య ప్రజాం మే గోపాయ జీవసే నిష్కమానామృతే సత్యే ప్రతిష్ఠితా మే గోపాయ వరలక్ష్మీదేవి కర్పూర నీరాజనందర్శయామి నీరాజనానంతరం ఆత్మనేయం సమర్పయామి. అమ్మా హారతి అందరూ కూడా కళ్ళకద్దుకోండి, చూపిస్తే పరాదేవతకు మహాలక్ష్మి పరాదేవతకు హారతి కళ్ళకద్దుకోండి. అక్కడి నుంచే ఒక పుష్పం చేత పట్టుకుని పైకి లేచి చూడమ్మా అందరూ కూడా. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురా మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీం సతాం వందే ముకుంద ప్రియా లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జయ లక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా సౌభాషమభీతి ముద్రాన్ కరైర్వహంతీం బాలార్కకోటిప్రతిభాత్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం కమలాసనస్మాంగళ్యే శుభే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. దేవ్యై స విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి లక్ష్మీః ప్రచోదయాత్. లక్ష్మీదేవ్యై నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. కొద్దిగా అక్షతలు తీసుకోండి. కుడి చేతి మీదుగా 3 సార్లు అక్కడే ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాన జన్మాంతర కృతాని చ ప్రణశ్కంది ప్రదక్షిణ పదే పదే. హంబాబ కర్మ హంబాబాత్మా బాబ శంభవ కృపయా దేవీ శరణాగతవత్సలే శరణన్నాస్తి శరణం కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనీ. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అక్షతలు అమ్మవారి దగ్గర వేసేయండి. శిరస్సు వంచి నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. కూర్చోండమ్మా. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం క్షమస్వ జనార్దనీ. అపరాధ నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేస్తూ స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి స్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. వరలక్ష్మి దేవ్యై నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అమ్మవారికి ఒకసారి మనసులో కోరిక తలుచుకుని అమ్మవారి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తరస్తుతే. షోడశోపచార పూజా భగవతి సర్వాత్మిక ఏతత్సర్వం శ్రీ వరలక్ష్మీ పరాదేవి అర్పితమస్తు. ఇప్పుడు అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ అందరూ కూడా ధరించండి. పుష్పాన్ని తీసుకుని కళ్ళకద్దుకున్న శిరస్సును ధరించండి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వం హరతు మే పాపం దూర్వాదు స్వప్న నాశనీ. దేవి అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు. ఈసారి తోరం చేత్తో పట్టుకోండి. మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా, అది కుడి చేత్తో పట్టుకోండి. పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి. బద్ధనామి దక్షిణే హస్తే
నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. అమ్మ ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. మీ పక్కన ఉన్నటువంటి ఆడవారు మీరు కట్టండి, ఆడవారి చేత మీరు కట్టించుకోండి. ఒకరికొకరు అలా కుడి చేతికి కట్టుకోవాలమ్మా, సూత్రం కట్టేసుకోండి. మీ పక్కన ఉన్న ఆడవారు నీకు కట్టమని లేకపోతే. బధ్నామిదక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే. అమ్మవారి వ్రత కథ చెప్పడం జరుగుతుంది. వరలక్ష్మి వ్రత కథ. అందరూ కూడా కొద్దిగా అక్షతల చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కథ వినండి అమ్మా శ్రద్ధగా. అమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు. పూర్వకాలములో నైమిషారణ్యమనందు శౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట. ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు. సూత మహానుభావ, ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఓ మహర్షులారా, పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయని దేవి పరమశివుని అడిగిందట. ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పి, శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పూర్వకాలములో కైలాస పర్వతమనందు పరమశివుడు కొలువు తీరు ఉండగా పార్వతీదేవి పరమశివుణ్ణి గాంచి, ఓ లోకారాధ్య, స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఓ కాత్యాయని, స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని కనుక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము, సంతానము, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతమంతా కూడా ఈ వ్రత కథ. అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతమంతా కూడా చెబుతూ ఉన్నాడు. కలశ దగ్గర అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యాదులు, షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానం అంతా కూడా తెలుసుకున్నారు. అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగి, అమ్మ నిశ్శబ్దంగా ఉండడమ్మా దయవుంచి, కథ అందరూ కూడా శ్రద్ధగా వినాలి. పూర్వకాలంలో కుండినంబని ఒక పట్టణం ఉండేటండి. ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఉందేటండి. అటువంటి ఆ యొక్క పట్టణమునందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ నిత్యము కూడా భర్తను, అత్తమామలను కూడా సపర్యలు చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి. అటువంటి ఆమె యందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్నమందు అమ్మవారు కనిపించింది ఆవిడకి. తల్లి చారుమతీదేవి, నీ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించి తిని శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటువంటి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే, అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అన్నమాట అండి, నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు, పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగజేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమందు కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ చారుమతీదేవి ఎవరూ కనపడలేదు. ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతమంతా కూడా తన భర్తకు, అత్తమామలకు కూడా, తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పి తప్పకుండా అమ్మవారు వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కొరకు అందరూ కూడా వేచి ఉన్నారట. వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది. చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు. కలశ దగ్గర అమ్మవారిని ఆవాహన చేశారు. అమ్మవారికి షోడశోపచార పూజలు కూడా చేసి ధూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయణ చేశారట ఆ స్త్రీలంతా కూడా. ఆ తర్వాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారట అమ్మవారికి. అలాగ ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాళ్ళకందరికీ కూడా కాళ్ళకు బంగారు గజ్జలు వచ్చాయట.
చాలా సంతోషపడ్డారు. మరి యొక్క ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది. అదేవిధంగా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలకందరికీ కూడా కంఠాభరణములు సర్వభూషణ అలంకృతురాలే చేసింది అమ్మవారు. దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత చారుమతీదేవి